హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. సో ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే, మీకు ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఎలా మనం ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేస్తాము, ఆఫీస్లో ఉన్న ఎక్సెల్ డాక్యుమెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ 3 చూసాం మనం. ఎంఎస్ ఆఫీస్ చూసాము, వర్డ్ చూసాము, ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో మనం ఎక్సెల్ నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఎక్సెల్ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని మనం వర్క్ బుక్ అని అంటాం. వర్క్ బుక్. సో అందుకు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బుక్ 1 అని అది ఓపెన్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎక్సెల్ షీట్లో ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి. మ్యాక్సిమైజ్ చేయడానికి జూమ్ అంటాం దీన్ని. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మ్యాక్సిమైజ్ అవుతూ ఉంటుంది. సో అదే నేను చేసి మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఇలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మీరు మినిమైజ్ చేసుకోవచ్చు. సో మినిమైజ్ చేస్తూ ఉంటే చిన్నగా కనిపిస్తుంది, మ్యాక్సిమైజ్ అంటే పెద్దగా ఉంటుంది. దీన్నే జూమ్ అని అంటాము. సో ఇక్కడ ప్లస్ సింబల్ని కూడా ప్రెస్ చేయొచ్చు, లేదా కంట్రోల్ పట్టుకొని దీన్ని మీరు లెఫ్ట్ రైట్కి మూవ్ చేయొచ్చు మీకు కావాల్సిన విధంగా జూమ్ని బట్టి. సో నా నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఒక్కసారి మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేస్తున్నాను. ఓకే, సో నా ఈ ఎక్సెల్ని ఓపెన్ చేయగానే దీన్ని వర్క్ బుక్ అని అంటాము. ఒక వర్క్ బుక్లో బై డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయన్నమాట. షీట్ 1, షీట్ 2, షీట్ 3. ఎనీ ఎక్సెల్, మీరు ఎక్సెల్ యొక్క ఏ వర్షన్ తీసుకున్నా, మనం 2007 ఎక్సెల్ వర్షన్ని నేర్చుకుంటున్నాం. అలా కాకుండా మీకు 2016 ఉంటుంది, 2019 అలాగా డిఫరెంట్ ఎక్సెల్ వర్షన్స్. ఏ వర్షన్ ఉన్నా సరే ఫార్మాట్ అయితే సేమ్ ఉంటుంది. సో షీట్ 1, షీట్ 2 అలాగే షీట్ 3. సో వీటిలో మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఎడిషనల్ షీట్స్ కావాలి అంటే ఈ షీట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కర్సర్ పెట్టగానే ఇన్సర్ట్ వర్క్ షీట్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే న్యూ షీట్ యాడ్ అవుతుంది అనమాట. సో అది ఎందుకు వాడతామనేది మనం తర్వాత నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అసలు ఎక్సెల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ ఎక్సెల్ అనేది మనం డేటాని మెయింటైన్ చేయడానికి, డేటాని ప్రాపర్గా యూజ్ చేయడం కోసం, మనం డేటాని ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం మెయింటైన్ చేయడం కోసం ఎక్సెల్ షీట్ని వాడతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ డీటెయిల్స్ని నేను సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందుగా ఈ షీట్ 1 ఉంది కదా, దీన్ని షీట్ 1 కాకుండా నాకు ఇష్టమైన పేరుని నేను పెడదాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క డేటాని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే క్లాస్ 5th అనుకుందాం. సో రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని ఉంటుంది. సో రీనేమ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది. CLASS క్లాస్ 6 అని పెట్టాను. సో మీకు కనిపించకపోతే జూమ్ చేస్తున్నాను ఇంకా కొంచెం. ఓకే, క్లాస్ 6 అని వచ్చింది కదా ఇక్కడ. సో ఈ క్లాస్ 6 అని వచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి నేను క్లాస్ 7 ఇన్ఫర్మేషన్ అని పెడదాం అనుకున్నాను. దాన్ని క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, రీనేమ్ క్లాస్ 7 అని పెట్టి యాడ్ చేశాను. అలాగే ఈ 2 షీట్స్ నాకు అక్కర్లేదు. అప్పుడు నేను డిలీట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అని కొట్టండి. అప్పుడు షీట్ 3 అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 3 షీట్సే ఉన్నాయి. ఈ షీట్ 4 కూడా వద్దనుకున్నారు అనుకోండి, రైట్ క్లిక్ చేయండి, డిలీట్ చేయండి, అప్పుడు ఆ షీట్ కూడా వెళ్ళిపోతుంది. లేదు మీకు కొత్త షీట్ కావాలి, అలాగే ఇక్కడ క్లిక్ చేసిన న్యూ షీట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా క్లాస్ 7 మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ అని కొట్టారనుకోండి, వర్క్ షీట్ అని వచ్చింది కదా, జనరల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిలో వర్క్ షీట్ మీరు ఏమీ సెలెక్ట్ చేసుకోకుండా ఓకే కొట్టినా సరే ఒక కొత్త షీట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఇది పక్కకు వచ్చింది. సో ఇప్పుడు నాకు క్లాస్ 7 అనేది ఇటువైపుకి రావాలి, షీట్ 5 అనేది దాని పక్కన రావాలి. అప్పుడు ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్లో అయితే లెఫ్ట్ కీని పట్టుకొని మూవ్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం దాన్ని. అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడాన్ని ఆటోమేటిక్గా అది మూవ్ అవుతుంది అనమాట. దాన్ని కంట్రోల్ లాగా పట్టుకొని, అదే కంప్యూటర్లో అయితే మీరు కంట్రోల్ కీని పట్టుకొని చేయొచ్చు. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇది ఈ షీట్ని ఇక్కడికి, ఈ షీట్ని ఇక్కడికి కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. నౌ ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. ఎలా డిలీట్ చేస్తారో రైట్ క్లిక్ చేసి డిలీట్ చేస్తాను. సో మీకు తెలియకుండానే మీరు 3 మెథడ్స్ నేర్చుకున్నారు. ఏమేంటవి? ఒక న్యూ షీట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే రీనేమ్ ఎలా చేయాలి, అలాగే డిలీట్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రీనేమ్ చేసేయడానికి ముందు నేను ఇంకొక క్లాస్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. క్లాస్ 10th అనుకుందాం. రైట్ క్లిక్, రీనేమ్ క్లాస్ 10. ఓకే,
సో చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ షీట్లో పిల్లల ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో దానికంటే ముందు మీకేం తెలియాలంటే అసలు ఈ ఎక్సెల్‌లో వీటిని ఏమంటారు అనేది మనకు తెలియాలి. సో ఇలా కనిపించేదాన్ని మనం కాలమ్స్ అంటాం. ఏబిసి ఇలా ఉన్నాయి చూసారా, వీటన్నిటిని మనం కాలమ్స్ అని అంటారు. ఇలా ఉన్నదాన్ని 1, 2, 3 ఉన్నాయి చూసారా, వీటిని రోస్ అంటాం. ఓకే, సో ఇటువైపు ఉన్నదాన్నంతా కూడా కాలమ్స్ అంటాము, ఇటువైపు ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం రోస్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాటిని సెల్స్ అంటాం. సెల్. ఓకే, సో ఈ సెల్ యొక్క పొజిషన్ ఏంటంటే ఇది ఏ పొజిషన్లో, ఏ కాలంలో ఉంది, ఏ. అలాగే కాలం రో ఏంటి, 1. దీన్ని మామూలుగా మనం A1 సెల్ అంటాం. అదే దీన్ని అనుకోండి B1 సెల్ అంటాం, ఎందుకంటే బి కాలము ఫస్ట్ రో. అలాగే దీన్ని అనుకోండి C1 అంటాం. అలాగే నెక్స్ట్ దాన్ని చూస్తే ఏ అనేది కాలము, రో అనేది 2, కాబట్టి A2 అంటాం. అలాగే బి అనేది కాలము, 2 అనేది రో. అలాగే సి అనేది కాలము, 2 అనేది రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి నాకు. సో ఇది కావాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ అనేది కాలం, ఏ రోలో ఉంది, 5th ఉంది, కాబట్టి G5. సో చాలామంది మీకు దీన్ని కూడా రిఫర్ చేయొచ్చు. G5 సెల్లో ఉన్న వాల్యూ చెప్పు అన్నప్పుడు మీరు ఏం చేయాలి, 5th రో అలాగే ఇది రెండు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్లో మీకు ఏముందనేది వాల్యూ కావాలన్నమాట. సో నౌ మీకు బేసిక్గా ఐడియా వచ్చేసింది కదా. సో ఎక్సెల్లో మెయిన్గా వీటిని కాలమ్స్ అని అంటాము, కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ కాలమ్ నేమ్స్, వీటినేమో రోస్ అని అంటాము, వీటినేమో సెల్స్ అంటాము. ఈ సెల్స్లో కూడా ఏ పొజిషన్లో ఏమేమి ఉన్నాయి, A1, B1, C1. ఎలా రాసాం దీన్ని, ఏదైతే కాలంలో ఉందో అది దాని యొక్క రో నెంబరు, సో D1. సో ఇలాగా రాయొచ్చు అనమాట. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఉన్నదాన్ని మెనూ బార్ అంటాం. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. సో ఇవి వేరే వేరే వర్షన్ ఆఫ్ ఎక్సెల్స్కి మారచ్చు, బట్ ఓకే మీకు ఏదైతే ఉందో దాన్ని మెయిన్ ఏవైతే కనిపిస్తున్నాయో హెడ్డింగ్స్ ఇలాగా వీటిని మెనూ బార్ అని అంటాము. సో వన్స్ యూ క్లిక్ ఇట్, ఒక్కసారి క్లిక్ చేయగానే హోమ్ మీద దానిలో ఉన్న మిగతా ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఐకాన్స్ అని అంటాము. సో ఇలా కనిపించే వాటిని ఐకాన్స్ అని అంటాము. ఇమేజెస్ లాగా కనిపిస్తేనేమో వాటిని ఐకాన్స్ అంటాం. సో క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ అనే పదాలను మనం ఫ్యూచర్ క్లాసెస్లో వాడతాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నేను వీటన్నిటి గురించి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ప్రతిదాన్ని మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఇవన్నీ కూడా ఐకాన్స్ అనమాట. ఏ సింబల్స్ ఉన్నాయి, వేరే ఏ దాంట్లో ఏమున్నాయి అనేవన్నీ కూడా మీరు మెనూని క్లిక్ చేస్తూ ఉంటే మీకు అందులో ఉన్న సబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం క్లాసెస్ నేర్చుకున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు తెలిసిపోతుంటాయి, అంతేగాని ఫస్టే వాటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నౌ మీరు ఏదైనా వర్క్ని సేవ్ చేసిన తర్వాత మాత్రమే పని చేయాలి, లేదా వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బుక్ 1 అని ఉంది. సో దీన్ని నేను ఒక పర్టికులర్ డ్రైవ్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేయాలంటే ఆ సెల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ దాన్ని, సార్ ఇలా అయితే చాలాసేపు పడుతుంది కదా, మరి మొత్తం సెలెక్ట్ చేయాలంటే అలాగా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ అని కొట్టండి. ఒకవేళ మీరు సడన్గా తెలియక చేశారు, ఓకే నాకు మొత్తం డిలీట్ అయిపోయింది మళ్ళీ నాకు అది కావాలి అంటే మీరు సేవ్ చేయనంత వరకు Ctrl+Z కొడితే అది వచ్చేస్తుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మాత్రమే మీరు డిలీట్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని మీరు లెఫ్ట్ మౌస్ కీని పట్టుకొని కంట్రోల్ లాగా పట్టుకొని ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి అప్పుడు డిలీట్ కొట్టండి, అప్పుడు కూడా డిలీట్ అవుతుంది. అలాగే దీన్ని కూడా కావాలంటే డిలీట్ చేయండి. ఇలా మీరు డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో వన్స్ డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీరు ఇందులో కాలంలో ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం కింద నేను పేర్లు రాస్తాను అనమాట. సో ఏంటి రాస్తున్నానంటే సీరియల్ నెంబర్ అని రాశాను. అలాగే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తర్వాత నేను కాంటాక్ట్ నెంబర్ అనేది పెట్టాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ తర్వాత నాకు ఏజ్ అని పెట్టాను. నెక్స్ట్ మీకు వచ్చేసేసి సబ్జెక్ట్. ఇంకా మీకు కావాలంటే మీరు చాలా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక కలర్ని పెడదాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, ఫిల్ కలర్, దీన్ని క్లిక్ చేయండి. పక్కన క్లిక్ చేస్తే మీకు రకరకాల కలర్స్ ఉంటాయి, మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో కలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది.
చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. హోమ్, ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది వస్తుంది. సో సీరియల్ నెంబర్ అంటే 1 2 3. లెట్స్ సే నాకు స్టూడెంట్స్ ఒక 50 మంది ఉన్నారు. సో 50 మంది ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం అన్ని నెంబర్లు రాయకుండా మీరు 2 నెంబర్లు రాసిన తర్వాత లెట్స్ సే 1 2 రాశారు. రాసిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. మీ లెఫ్ట్ కంట్రోల్ని పట్టుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ప్లస్ సింబల్లా వచ్చింది కదా. అంటే మీ మౌస్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళి ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ కీని, ల్యాప్టాప్లో లెఫ్ట్ కీని ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మీరు రాయకుండానే 1 నుంచి 14 వరకు వచ్చేసాయి. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ ఆ ప్లస్ సింబల్ వచ్చే వరకు చేయండి, మళ్ళీ ఇంక్రీజ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఆటోమేటిక్గా నెంబర్స్ని రాసేయచ్చు. ఇప్పుడు నేను రాస్తున్నానంటే విజయ్ అనేది ఒక పేరు అని రాశాను. నెక్స్ట్ ఎంటర్ కొడితే నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. అజయ్. మళ్ళీ ఎంటర్ కొట్టాను, తరుణ్. మళ్ళీ ఎంటర్ కొట్టాను, అమల. మళ్ళీ ఎంటర్ కొట్టాను, లక్ష్మి. నెక్స్ట్ ఎంటర్ కొట్టాను, శశి. సో ఇలా మీరు ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ రాయొచ్చు. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్లు రాయండి, ఏదో ఒక నెంబర్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ కూడా వేరే నెంబర్ ఇచ్చేసాను. మీ ఇష్టం వచ్చిన డేటాని ఇందులో ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ డేటాని ఫిల్ చేయండి. లెట్స్ ఏ ఏజ్ 15, ఏజ్ 15 16, అలాగే 18 19 17 19. ఓకే, సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే రాస్తూ ఉంటే మీకు అది అలవాటు అవుతుంది. ఇలా రాసిన తర్వాత ఈ డేటాని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనం చేసిందంతా కూడా పోతుంది. ఎలా సేవ్ చేయాలి? ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్కడ సేవ్ చేయాలి? మీరు ఏదైతే డ్రైవ్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? నేను ఎఫ్ డ్రైవ్లో ఆర్కే డిజిటల్ ట్రైనింగ్ అనే దాంట్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే మీరు ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ చూద్దాం. ఓకే, సో స్టార్ట్లోకి వెళ్ళి కంప్యూటర్లోకి వెళ్ళి అక్కడ ఎఫ్ డ్రైవ్లో లేదా ఈ డ్రైవ్లోకి వెళ్దాం. ఓకే, ఈ డ్రైవ్ అనేది ఎంటీగా ఉంది. ఈ డ్రైవ్లోకి వెళ్ళి ట్రైనింగ్లో సేవ్ చేయాలి. సో ఇది నాకు కావాల్సిన ఫోల్డరు. నేను దీన్ని మినిమైజ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మెయిన్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ డ్రైవ్లోకి వెళ్ళాలి. ఈ డ్రైవ్లోకి ఇలా వెళ్ళచ్చు, లేదా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఇందులోకి వెళ్ళి కంప్యూటర్ మీద క్లిక్ చేయండి. కంప్యూటర్ మీద క్లిక్ చేసి ఈ డ్రైవ్లోకి వెళ్ళండి. వెళ్ళి ట్రైనింగ్లోకి వెళ్ళి ఈ బుక్ 1 పేరుని మీకు కావాలంటే బుక్ 1 ప్లేస్లో స్టూడెంట్స్ అని రాయండి. STUDENTS. ఓకే అని రాసి ఓకే అని సేవ్ చేయండి. చేస్తే మీకు కంపాటబిలిటీ కోసం ఎస్ అని నో అని అడుగుతుంది, కంటిన్యూ అని అడుగుతుంది. కంటిన్యూ కొట్టండి. అప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ప్లేస్లోకి వెళ్ళి ట్రైనింగ్లోకి వెళ్ళి చూస్తే students.xls అనేది సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఓపెన్ చేయాలి అంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు కావాలంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్టోర్ చేయొచ్చు. అదే ఒకవేళ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ దానిలో ఒక ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేయాలి అంటే ఆ సెల్ని సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు కర్సర్ వస్తుంది అలాగా. అప్పుడు విజయ్ కుమార్ అని రాయాలంటే రాయండి. ఏదైతే సెల్లో ఉంటుందో ఆ సెల్లోకి వెళ్తే అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయండి ఒకసారి, విజయ్ కుమార్ కనిపించట్లేదు నాకు. అది ఎక్కడుంది? బీకి సికి మధ్యలో ఒక రో ఉంది. చూడండి, నేను నా మౌస్ పాయింటర్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే అది అడ్జస్ట్ అవుతుంది. దీన్ని సెల్ని అడ్జస్ట్ చేయడం అని అంటారు. సో బేసిక్గా మనము ఇన్సర్ట్ నేర్చుకున్నాము, హౌ టు ఇన్సర్ట్ ఏ న్యూ షీట్ నేర్చుకున్నాము, రీనేమ్ ఎలా చేస్తామనేది నేర్చుకున్నాము, అలాగే డిలీట్ ఎలా చేస్తామనేది నేర్చుకున్నాము. అలాగే మీరు డిలీట్ అనేది ఓవరాల్గా డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, సో అదే మామూలుగా 1 by 1 అంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని చేసాం. అలాగే సెల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాము. ఒక్కొక్క సెల్ని ఏమంటారు? A1 అని ఏమంటారు, దీన్ని A1 అంటారు, దీన్ని B1 అంటారు, అలా నేర్చుకున్నాము. ఎక్సెల్లో రోస్ ఇవన్నీ కూడా పక్కన ఉన్నవన్నీ కూడా రోస్ అని అంటాము.
ఇలా నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అని అంటాము. సో ఇవన్నీ ఉంటాయి, ఎక్సెల్‌లో ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, మనం ఎంత డేటా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. అలాగే ఈ షీట్ క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 10 సో ఎందుకు డిఫరెంట్ షీట్స్ వస్తాయి, వాటిని ఎందుకు వాడాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.